ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరి మతాల్ని మనం గౌరవించాలి. కానీ ఈ మధ్య హిందూ దేవుళ్ళని తిట్టడం, హిందూ దేవుళ్ళని కించపరిచేలా మాట్లాడటం, హిందూ దేవుళ్ళు బండరాళ్ళు, వాళ్ళు భగవంతుడికి ఎక్కడన్నా కుటుంబం ఉంటుందా, రొమాన్స్ చేస్తాడా, కృష్ణుడేమో రొమాన్స్ ఇవన్నీ అంటారు కదా. ఎస్, నేనేం చెప్తానంటే, బూతు నీలి చిత్రాలు, భగవంతుడు రొమాన్స్ చేస్తాడా, కుటుంబం అన్నీ ఉంటాయంటే అది బూతుగా చూసేవాళ్ళకి బూతులా కనిపిస్తుంది, పవిత్రంగా చూసేవాళ్ళకి పవిత్రంగా కనిపిస్తుంది. మరి నేను ఒక క్వశ్చన్ వేస్తాను. సంసారం అనే నావని ఈదిన వాడే కదా సంసారంని ఎట్లా నడిపించాలో తెలుస్తుంది, సంసారాన్ని ఎలా చేయాలో నేర్పించగలడు. కుటుంబం అంటే సంసారం అంటే నువ్వు అనుకునే రొమాన్స్ కాదు. కుటుంబాన్ని, పిల్లల బాధ్యతల్ని, కష్ట నష్టాలు, అందులో ఒడిదుడుకులన్నీ సంసారం అనే సముద్రం ఈదిన వాడే కదా దాని గురించి తెలియగలడు. మరి బ్రహ్మచారికి ఏం తెలుస్తుంది సంసారంలో కష్టాలు? బ్రహ్మచారి ఏం నడిపించగలడు కుటుంబ వ్యవస్థని? ఒక బ్రహ్మచారికి కుటుంబంలో భార్య, పిల్లలు అందరూ వాళ్ళకి క్లయింట్స్ కావాలి. కానీ కుటుంబ వ్యవస్థ అనేది ఒక బూతు. కుటుంబ వ్యవస్థ ఎలా పుట్టింది? ఫర్టిలిటీ ద్వారా. నువ్వు తింటున్న ఆహారం ఏంటి? ఒక బూతే. మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్షన్ చేస్తేనే తిండి వచ్చింది. ఆవు కలిస్తేనే అవే పాలు నువ్వు తాగుతున్నావు. బీజం కలిస్తేనే వృక్షమైంది. ఇలా భూమిలో ఉన్న ప్రతి చలనం ఉన్న జీవి బూతుతోనే పుట్టింది. మరి హిందూ దేవుళ్ళు బూతు, రొమాన్స్, ఇదంతా బూతు. దేవుడు అంటే అట్లా కాదు, ఎక్కడి నుంచి ఉద్భవిస్తాడో అన్నవాడు. అలా ఉద్భవించిన వాళ్ళలో, అలాంటి కమ్యూనిటీలోనే మీరంతా కనుక ఉద్భవించుంటే అదే ఫాలో అయిపోవచ్చు. కానీ మనం ఒక బూతు నుంచి పుట్టాం. నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు, టంగు తిరుగుతుంది కదా, నువ్వు కూడా ఒక బూతు నుంచినే పుట్టావు. ఆ రొమాన్స్. ఇప్పుడు ఈ హిందూ దేవుళ్ళు ఫాలో అవుతున్న కుటుంబ వ్యవస్థని ఎందుకు ఫాలో అవుతున్నారు మరి? హిందూ దేవుళ్ళు ఫాలో అవుతున్న కుటుంబ వ్యవస్థను ఎందుకు ఫాలో అవుతున్నారు మరి? బ్రహ్మచారి దేవుడు ఉన్నప్పుడు బ్రహ్మచర్యాన్ని పాటించాలి కదా. మరి ఒక కుటుంబ వ్యవస్థ నుంచినే ఎందుకు వచ్చారు? కుటుంబం అన్నము, తిండి, పాలు, నీళ్లు అన్నీ ఇస్తేనే ఎందుకు పెరిగారు? తప్పు కదా. కాబట్టి ఏ భగవంతుడిని కించపరచకూడదు. సంసారం ఈదిన వాడికే కదా సంసారంలో కష్టాలు, ఒడిదుడుకులు తెలుస్తాయి. వాళ్ళ బిడ్డలైన అందరికీ నేర్పించగలడు.